క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను. చిన్న మాట, క్లుప్తంగా. ఇది నేను తాడిపత్రులు కూడా చెప్పలేదు. ఐ థింక్ నేను ఎక్కడ దీన్ని ఇంత స్పష్టంగా చెప్పలేదు అనుకుంటే, ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు అనుకుంటాను. బట్ ఐఎమ్ అబౌట్ టు టెల్. బాగా జాగ్రత్తగా ఉండండి. క్రిస్మస్ సందేశం గురించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్మస్ మెసేజ్. క్రిస్మస్ అయిపోయి ఉండొచ్చు, కానీ క్రిస్మస్ సందేశం మాత్రం అది ఆగిపోకూడదు. క్రిస్మస్ సందేశం ఆగిపోకూడదు. క్రిస్మస్లో చాలా సందేశాలు ఉన్నాయి. వాటిలో నాకు బాగా ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరంలో నన్ను బాగా ఆకర్షించినది ఒక మాట వ్రాయబడింది. చూద్దామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయంలో దేవదూత మరియకు ప్రత్యక్షమవుతాడు, యోసేపుకు ప్రత్యక్షమవుతాడు. ఆ గర్భం గురించి, తర్వాత ఏ పేరు పెట్టాలో పేరు గురించి చెప్పబడిన తర్వాత సడన్గా మత్తయ్య గారు కామెంటరీ ఇస్తున్నారు. ఏమంటి? 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమున అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండ్రి. పద్నాలుగు 15 వచనాలు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యును తల్లిని తోడుకుని ఐగుప్తునికి వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట. 17 వచ్చిన. అందువలన రామల అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొంద నొలకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశంలో నిలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగెను. 4వ అధ్యాయం 12-16. జెబులూను దగ్గర నుంచి చదువుతాం. యోహాను చెరపట్టబడినని విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియను దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను. లూకాసు వార్త దగ్గరకు వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలీలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమ్మని కానీ పొత్తికొట్లతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. నేను చదివినటువంటి భాగాల్లో బాగా గమనించండి. ప్రవక్త ద్వారా పలుకబడిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. నేను సింపుల్ వర్డ్స్లోకి తీసుకొని వస్తాను.
సరళమైనటువంటి పదాలను తీసుకొని వస్తాను. అంటే మరియ జీవితంలో, యోసేపు జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటికి వారు ఏమాత్రం కూడా కారణం కాదు. దే వర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నథింగ్. వారి జీవితంలో ఇప్పుడు నేను చదివినటువంటి సంఘటనలన్నీ ఎందుకు జరిగాయి అంటే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఎవరో వారి గురించి మాట్లాడారు. బాగా వినండి, బాగా వినండి. ఎవరో వారి గురించి మాట్లాడారు. వీరికి తెలిసి ఏమి చేయలేదు. వీరు బైబిల్ చదివి బైబిల్ ఇలా వ్రాయబడిందని ఏమి చెప్పి మరియమ్మ తర్వాత యోసేపు గారు ఆ వాక్యాలన్నీ నెరవేర్చలేదు. వారికి తెలియకుండానే ఇవన్నీ జరిగి, ఇవన్నీ కూడా సువార్తికులు కామెంటరీ ఇస్తున్నారు. సువార్తికులు కామెంటరీ, మత్తయి కామెంటరీ ఇస్తున్నాడు అనమాట. ప్రవక్త చెప్పినట్లు ఇదంతయో జరిగను, వారికి తెలియదు. అప్పుడు దే డోంట్ నో. మరియమ్మ ఏ ప్రాంతానికి చెందింది? నజరేతు ప్రాంతానికి చెందింది మరియమ్మ. ఏమండి? నజరేతు ప్రాంతానికి చెందింది. ఆ టైంలో ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన వెంటనే ఒక 3 నెలలు వెళ్ళి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. నజరేతులో ఉన్నది. అయితే ఆమె గర్భవతి దాదాపు 9 నెలలు పూర్తవుతుండగా కైసర్ అగుస్తున్నటువంటి ఒక క్రూరమైనటువంటి రాజు, ఆయన విశ్వాసం కాదు, ఆయనకేం వాక్యమే తెలియదు, ఆయనకేం ప్రవచనాలు తెలియవు. ఆయనకు ఒక ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన అంటే ప్రజాసంఖ్య వ్రాయాలి అన్న ఒక ఆలోచన పుట్టింది. సో ఆయన ఏం చేశాడు? ప్రజాసంఖ్య వ్రాయాలని చెప్పేసి మొత్తం ఆజ్ఞ జారీ చేసేసాడు. ఆ ఆజ్ఞ ఆయన జారీ చేశాడు గనుక ఏమండి, నజరేతులో ఉండి అక్కడే కాన్పు కావలసినటువంటి మరియ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ప్రెగ్నెంట్ అయినా కూడా. మామూలుగా గర్భవతి అయితే అసలు ప్రయాణం చేయొద్దని, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అవునా కదా? చెప్పండి. అటువంటిది దాదాపుగా నెలలు నిండినటువంటి సందర్భంలో గాడిద మీద ఎక్కించుకొని మరొక దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఎందుకు అది జరిగిందంటే, ఎవరో మాట్లాడారు ఆమె గురించి. సంబడి హ్యాస్ స్పోకెన్, సమ్ ప్రాఫిట్ హ్యాస్ స్పోకెన్ అబౌట్ హర్ లాంగ్ బ్యాక్. వాళ్ళు ప్రవచించిన వారు, అంటే వారు మాటలాడిన వారు చచ్చిపోయారు. మాటలాడిన వారు చచ్చిపోయారు కానీ మాటలు చచ్చిపోలేదు. మాటలు చావవు, గుర్తుపెట్టుకోండి. యువర్ వర్డ్స్ కెనాట్ డై ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దెమ్. యువర్ వర్డ్స్ డోంట్ డై. ప్రవక్త పలికాడంట, ఆ మాట నెరవేరేదానికి కైసర్ అగుస్తును దేవుడు రేపితే, ఆయన ప్రజాసంఖ్య వ్రాయాలని చెబితే, నజరేతులో కాన్పు కావలసినటువంటి మరియ ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేముకి వెళ్ళింది. ఎందుకు బెత్లెహేముకి వెళ్ళాల్సి వచ్చింది? ఆయన ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపుకు ప్రదానం చేయబడింది. యోసేపు దావీదు వంశవాడు కనుక ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అండి ఓటేసేదానికి వస్తారు కదా, ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, తమ సొంత ఊర్లోకి వస్తారు ఓటేసేదానికి కదా. అమెరికా నుంచి కూడా వచ్చేసి ఓటేసి వెళ్ళిపోతారు కదా. అలా సంఖ్య రాయించుకునే దానికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బెత్లెహేముకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఓ ప్రవక్త చెప్పాడు. ఎక్కడ పుడతాడు తెలుసా మెస్సయ్య? బెత్లెహేములో పుడతాడని ప్రవక్త చెప్పాడు. ఆ మాట నెరవేరేదానికి వీళ్ళకి తెలియదు, అవన్నీ వీళ్ళకి తెలియదు, మరియకు తెలియదు, యోసేపుకు తెలియదు. బట్ దే వర్ లెడ్ ఇండైరెక్ట్లీ. ఓ అదృశ్య హస్తం వారిని నడిపిస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, క్రిస్మస్ మెసేజ్ అనేది ఏదో యేసుప్రభు పుట్టు గురించి మాట్లాడి, బిర్యానీలు తిని, మంచి బట్టలు వేసుకొని, అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పి, కేకులు కట్ చేసుకొని, ఏమండి క్యారల్ సర్వీస్ అంతా చేసుకొని, ఓకే 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 అంతా బాగానే ఉంది, అంత బాగుంది, ఇట్స్ గుడ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఏవి ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలుసా? నీ జీవితంలో ఏవి ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలుసా? నీ జీవితం ఇదంతయు ప్రవక్త పలికినట్లు జరిగిను. ప్రవక్త పలికినట్లు జరిగిను. నేను ఆల్రెడీ చెప్పాను, మాటలకు చావు లేవు. నీవు చంపకుంటే మాటలు పనిచేస్తూ ఉంటాయి.
నీవు అంగీకరించకుంటే నువ్వు తృణీకరించకుంటే మాటలు నీకు పనిచేస్తూ ఉంటాయి. నాడు చాలామంది జీవితాల్లో ప్రతికూలమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అర్థం కాదు. నాకు అర్థం కావడం లేదండి. మా అబ్బ ఒకే సమస్యను ఫేస్ చేశాడు, మా తాత ఒకే సమస్యను ఫేస్ చేశాడు, మా నాన్న ఒకే సమస్యను ఫేస్ చేశాడు, నేను ఒకే సమస్యను ఫేస్ చేస్తున్నాను. ఏంటండి ఇది విచిత్రం, మాకు అర్థమే కావడం లేదండి. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఎవరో మాట్లాడారు. అది పాజిటివ్ అయితే నెగిటివ్ కూడా ఉన్నాయి. ఎవరో మాట్లాడకుండా నీ జీవితంలో నెగిటివ్ సంఘటనలు జరగవు. అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? నీవు 2024లో నీకు అర్థం కానటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? ఎంత నీవు కాదనుకున్నా కూడా అవి జరుగుతున్నాయా? ఇప్పుడు మరేమకు ఏమి ఇష్టం చెప్పండి కదా. 9 నెలలు నిండినప్పుడు ఎలా ఉంటుంది? ఎంత అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణం ఎంత ప్రమాదం. సో ప్రయాణం చేయవలసి వచ్చిందనమాట. అసౌకర్యంగా ఉంది అంటే ఆమె తన కంట్రోల్ లేదు. నీ జీవితంలో కూడా ఒకవేళ నీ కంట్రోల్లో, నీ స్వాధీనం లేకుండా నీకు నచ్చనివి మాటికి జరుగుతున్నాయా? వీటిని ప్యాటర్న్స్ అంటాం అన్నమాట. ఇవి మనకు అర్థం కాదు కొన్నిసార్లు. ఇవి ఎందుకు జరుగుతున్నాయని మనం అనుకుంటాం. ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించారు లేదో, సిద్ధార్థ ఫంక్షన్ హాల్లో అనంతపురం ఫెయిత్ చర్చ్ ప్రభు చెబితే ప్రారంభించాం, దేవుడు చెబితే ప్రారంభించాం. ప్రారంభించినప్పటి నుంచి నిండిపోతుండేది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సడన్గా దయ్యంగాడు దూరాడు, అక్కడ చెదరగొడితే ఇంకో చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆదివారం మాకు దొరకలేదు, గురువారం పెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ గురువారం పెట్టుకున్నాం, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసాం. అక్కడ హాల్ ఇస్తే ఆ హాల్ని నింపేశాం. ఆ హాల్లో నిండిపోతే మళ్ళీ సాతానుకు కళ్ళు గుట్టాయి. అక్కడ చెదరగొట్టబడితే మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టాం. ఇక్కడ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ కింద నిండిపోయింది, పైన కూడా ఉండేవాళ్ళు. అలా బాగా ఎదుగుతున్నప్పుడు ఈ కరోనా వచ్చిందనమాట. కరోనా వచ్చి డిస్టర్బ్ చేసింది. మీరు చూసారా? అప్ అండ్ డౌన్ చూసారా? జరిగిందే మాటికి జరగడం. ఇది మామూలుగా జరుగుతుంది అనుకుంటున్నా, న్యాచురల్ అనుకుంటున్నారా? కాదు, న్యాచురల్ కాదు. దీన్ని ఏమంటామంటే సైకిల్స్ అంటాం, ప్యాటర్న్స్ అంటాం అన్నమాట. దీని వీటి వెనుకల ఏముంటాయి తెలుసా? మాటలు ఉంటాయి, ప్రతికూలమైన మాటలు ఉంటాయి. మాటలు చాలా శక్తివంతమైనవండి. క్రిస్మస్ ఎందుకు జరిగిందంటే వేరే ప్రవక్తలు మాట్లాడారు. వారి మాటలు, వారు చనిపోయినా కూడా ఆ మాటలు మాత్రం నెరవేరుతూనే ఉన్నాయి అన్నమాట. సో కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు రిపీటెడ్గా వస్తుంటాయి. సేమ్ ప్రాబ్లం అగైన్ అండ్ అగైన్. అడిక్షన్స్, వ్యసనాలు, బంధకాలు. వారికి నచ్చకున్నా కూడా వారు తప్పు చేయాల్సి వస్తుంది. నచ్చకున్నా కూడా పాపంలో జీవిస్తూ ఉంటారు. బయటికి రావాలనుకున్నా రాలేరు. సేమ్ ప్రాబ్లం. కొన్ని గృహాల్లో కాలానికి ముందే మరణించి ఉంటారు. ప్రిమెచ్యూర్ డెత్ అంట, వయసుకు ముందే మరణించి ఉంటారు. నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటాను కదా, కొంతమంది వచ్చి చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. వారు చెప్తుంటే, అయ్యా మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరయ్యా, అందరు చనిపోయారయ్యా. మగవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో, అందరూ అర్లీగా చనిపోయారు. ఏంటది? వాట్ ఇస్ దాట్? దే ఆర్ ద డిమోనిక్ అటాక్స్. సాతాను పని చేయాలన్నా, ఈ శాపాలు పని చేయాలన్నా ఏమండి మాటలు అవసరం. కొన్నిసార్లు మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. మనం ఆత్మీయ జీవితం గురించి చాలా అజాగ్రత్తగా ఉంటాం. మనం విల్ బి వెరీ కేర్లెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నిజంగా దేవుని భద్రత లేకపోతే, దేవుని జ్ఞానం లేకపోతే ఈ లోకంలో నిజంగా ఏమండి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జీవించడం, నెమ్మది, సమాధానం, ఆనందంతో, ఆరోగ్యంతో జీవించడం చాలా కష్టం అండి. నీకు తెలియదు, 5 సంవత్సరాలు, 5 తరాల క్రితం మీ రక్తం, మీ బ్లడ్ లైన్ అంటాం, మీ బ్లడ్ లైన్, మీ వంశం గురించి
మీ వంశం గురించి 5 తరాల క్రితము ఎవరైనా భయంకరమైనటువంటి శాపనార్థాలు పెట్టారేమో మీకు తెలుసా? తెలియదు కదా. యూ డోంట్ నో. మీ తల్లిదండ్రుల వెనకలు ఏం జరిగిందో మీకు తెలియదు. మీ తల్లిదండ్రులు ఏం చేశారో తెలియదు. ఎవరు ఏం మాట్లాడతారు? నా పాయింట్ ఏమిటంటే, నీకు అర్థం కాని సంఘటనలు ఏవి జరుగుతున్నా కూడా వాటికి కారణము మాటలు. ఎప్పుడో ఎవరో మాట్లాడినా కూడా ఆ మాటలు నీవు వాటిని క్యాన్సిల్ చేయకుంటే, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుంటే ఆ మాటలు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఇవంతా ఎందుకు జరిగినాయంటే, దేవుడు ఒకటే చెప్తాడు, భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలిస్తే భూమి ఆకాశం సాక్ష్యం చెప్తాయి. మత్తయ్య గారిని అడిగితే ఎందుకు మత్తయ్య గారు ఇలా జరిగిందంటే, ఆ ప్రవక్త చెప్పాడు, ఏషియా ప్రవక్త చెప్పాడు, ఆ ప్రవక్త ఆ రోజు పలికాడు, ఆ మాట జరిగింది. మీకా ప్రవక్త చెప్పాడు, ఈ మాట జరిగింది. దావీదు ప్రవక్త చెప్పాడు, ఈ మాట జరిగింది. చెప్పబడిన ప్రకారం ఇది జరిగింది. వారు మాట్లాడిన ప్రకారం ఇలాగూ జరిగింది. సో దాన్ని మార్చాలంటే ఏం చేయాలి? నీ గురించి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కావాలి. అందుకే భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు, దైవిక పరమైనటువంటి తల్లిదండ్రులు ఉండడము ఎంత భద్రత, ఎంత ఆశీర్వాదమో తెలుసా మీకు? ఎంత ఆశీర్వాదమో తెలుసా? వారు అన్నీ క్యాన్సిల్ చేసేసి ఉంటారు. ఎంత ఆశీర్వాదం తెలుసా? టు హ్యావ్ గాడ్లీ పేరెంట్స్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రార్థనాపరమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు దీవించబడినటువంటి పిల్లలు. వారు తప్పిపోయినా మరలా దేవుడు వారిని రిస్టోర్ చేస్తారు. ఎందుకంటే వీరు మాట్లాడింటారు కదా మాటలు, వీరు ప్రార్థనలో వీరు మాట్లాడింటారు కదా, వీరు విశ్వాస వాక్కులు విడుదల చేసింటారు కదా వాళ్ళ పిల్లల గురించి. అవి పనిచేస్తూనే ఉంటాయి. ఒకవేళ వీళ్ళు లేకున్నా కూడా వారు మాట్లాడిన మాటలు వారి పిల్లల జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి రప్పించిందో చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం పలకబడినటువంటి మాట, కొన్ని వందల సంవత్సరాల క్రితం పలుకబడినటువంటి మాటలు నెరవేర్చబడేదానికి ఏ రీతిగా చూడండి దేవదూతలు పనిచేశారో చూడండి. ప్రతిదీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రతిదీ కూడా ప్రవచనం ఎప్పుడో చెప్పబడింది, దాని ప్రకారము జరిగింది. మన జీవితాల్లో కూడా ఏవి కూడా ఆటోమేటిక్గా జరగవు. ఎవరో అయినా మాట్లాడి ఉండాలి, లేకపోతే నీవైనా మాట్లాడి ఉండాలి. మాటలు నెరవేర్పు. క్రిస్మస్ ఏం లేదు, మాటలు నెరవేర్పు. అందుకే మరి ఏమేమన్నది, నీ మాట చొప్పున నాకు అవునుగాక అన్నది. సింపుల్. నీ మాట చొప్పున నాకు అవునుగాక, నీ మాట చొప్పున నాకు అవునుగాక అన్నది. క్రిస్మస్ జరిగింది, యేసయ్య పుట్టాడు. మాటలు. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ వర్డ్స్. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే ముగిస్తున్నా. 2025 కోసం ఏం మాట్లాడావు? 2025 కోసం ఏం మాట్లాడావు? 2025లో ఏం జరగబోతుందో సింపుల్గా చెప్పమంటారా? నువ్వు ఏమి మాట్లాడుకుంటే మాత్రం నువ్వు అనుకున్న సంఘటనలే జరుగుతాయి. నీవు ఏ మాటలు కూడా నువ్వు 2025 గురించి నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతికూలమైన విషయాలే జరగబోతున్నాయి. ఈరోజు దాదాపుగా అయిపోవచ్చింది. 30, 31 2 రోజులే ఉన్నాయి. ఏమి మించిపోయింది ఏం లేదు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని 2025 గురించి ఏమండి మంచి మాటలు మాట్లాడారు. మీ గురించి మంచి మాటలు మాట్లాడుకోండి. 2025 సంవత్సరం వచ్చింది, ఎట్లా ఎదుర్కోవాలో ఏమో, అందులో ఏం లేదు, జీరో. అందులో ఏం లేదు. ఎట్లా ఎదుర్కోవాలో పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. కాబట్టి నీవు పాజిటివ్ మాటలు మాట్లాడుకుంటే, అంటే ఏంటి పాజిటివ్ మాటలు అంటే విశ్వాసపు మాటలు నీ గురించి నువ్వు మాట్లాడుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ విషయాలే జరుగుతాయి నీ జీవితంలో. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఎవరో మాట్లాడారండి. నువ్వు మాట్లాడుకుంటే నీకు సరిపోయిన వాళ్ళు మాట్లాడింటారు. హేతువు లేని శాపం తగలదు, హేతువు ఉంటే తగులుతుంది. విశ్వాసులకైనా తగులుతుంది, హేతు ఉంటే తగులుతుంది. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవుని ఆశ్రయించడము చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యం. మన హృదయాన్ని దేవుని ఎదుట సరిగా ఉంచుకోవడము చాలా ప్రాముఖ్యం.
క్రైస్తవ జీవితం అంటే చర్చికి వచ్చిపోయేది కాదండి, ఆదివారం చర్చికి వచ్చిపోయేది కాదండి. డే టు డే దేవునందులో భయభక్తులు కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దట్ ఈస్ అ రియల్లీ క్రిస్టియన్ లైఫ్. 2024 ఎలా జరిగిందో నాకు తెలియదు. నీ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగేవేమో నాకు తెలియదు. అయితే జాగ్రత్తగా 2020లోనికి ప్రవేశించాం. 2020లో జరిగే ప్రతి విషయం కూడా ఏమండి, భూమి కానీ ఆకాశం కానీ ఏమని కామెంట్ ఇవ్వాలంటే, డిసెంబర్ 29 నాడు, డిసెంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 31 నాడు నీవు మాట్లాడావు కదా, ఆ మాట్లాడిన మాట ప్రకారం ఇదంతయు జరిగింది అని సాక్ష్యం చెప్తుంది భూమి ఆకాశం. లేదా ఓకే, నువ్వు మాట్లాడలేదా? అయితే నేను మాట్లాడినప్పుడు ఎస్ దేవా, నీవు నాపైన నియమించినటువంటి ప్రవక్త నా గురించి 2025 గురించి మాట్లాడుతున్నాడు, నేను జస్ట్ అంగీకరిస్తున్నాను. దట్స్ ఇట్. మరి ఏమేమనింది? నీ మాట చొప్పున నాకు కలుగును గాక. హల్లెలూయా. దేవదూత వచ్చి చెబితే మరి ఏమేమనింది? నీ మాట చొప్పున నాకు కలుగును గాక. పౌలుని ఎలా ట్రీట్ చేశారంట? గలతీ సంఘం వారు పౌలును దేవదూతలాగా ట్రీట్ చేశారంట. దేవదూత అంటే ఎవరు? పరలోకం నుంచి పంపబడినటువంటి వ్యక్తి, సమాచారం తీసుకుని ఇచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఇన్ ద సేమ్ వే వి ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవునికి సేవకులమైనటువంటి మేము మీ ఆశీర్వాదము కొరకు, మీ క్షేమము కొరకు దేవుని నుంచి వాక్కులు తీసుకుని వచ్చి ఆ వాక్కులను మీ పైన మేము పలుకుతాం. సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంటుంది కదా, ఇశ్రాయేలులందరి పైన మీరు నా నామమును ఈ రీతిగా మీరు ఉచ్చరించడం వలన, ఈ రీతిగా పలికినప్పుడు నేను మీ మాటను వారి జీవితంలో నెరవేరుస్తానన్నాడు. సో కనుక నేను మీ గురించి మాట్లాడే వాగ్దానము కానీ, నేను మీ గురించి మాట్లాడే మాటను కానీ మీరు సిన్సియర్గా ఓపెన్ హార్ట్తో పూర్ణ హృదయంతో మీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని మీరు అన్నారంటే 2025లో ఏం జరగబోతుందంటే, ఆనాడు ప్రవక్త అయినటువంటి ఆర్డిజే చెప్పబడినటువంటి ప్రకారము నీ జీవితంలో ఇదంతయు జరిగింది అంటాడు దేవుడు. హల్లెలూయా. క్రిస్మస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వర్డ్స్. స్పీక్ వర్డ్స్. ఆత్మీయ మండలం నీ పైన ఎలా ఉంది? నీ జీవితంలో ఆత్మీయ వాతావరణం ఎలా ఉంది? ఏం మాట్లాడావు 2025 గురించి? 2025 జనవరి గురించి ఏం మాట్లాడావు? ఫిబ్రవరి గురించి ఏం మాట్లాడావు? అంత దూరం ఆలోచించలేదు సార్. మరి ఎంత దూరం? కొంతమందికి చూపు చాలా తక్కువ ఉంటుంది, కంటి డాక్టర్ కదా, ఒక అడిగే ఉంటుంది. CF 1 మీటర్ అని పెడుతున్నాం అంటే కౌంటింగ్ ఫింగర్స్ 1 మీటర్, 1 మీటర్ దూరంలో మాత్రమే ఎన్ని అని చెప్తారనమాట. 2 మీటర్ల దగ్గర పోయినాం అనుకోండి, కనపడదు వాళ్ళకి. ఇంకా 20 అడుగుల దూరంలో ఇంకా అసలు ఊరే కనిపించే వాళ్ళకి. కెన్ యూ సీ జనవరి 2025? 2025 జనవరి చూడగలుగుతున్నావా? ఫిబ్రవరి చూడగలుగుతున్నావా? మార్చి చూడగలుగుతున్నావా? ఏప్రిల్ చూడగలుగుతున్నావా? మే చూడగలుగుతున్నావా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూడగలుగుతున్నావా? 2026 చూడగలుగుతున్నావా? ఏం మాట్లాడావు? అట్లీస్ట్ నేనేం చెప్తానంటే కనీసం ఒక 5 సంవత్సరాలను కూడా 5 సంవత్సరాల గురించి మాట్లాడేసేయాలి మీరు. వాక్యాన్ని మాట్లాడేది. ఈ వాక్యము పేరేంటో తెలుసా? ప్రవచన వాక్కు. యూ డోంట్ నీడ్ టు బికమ్ అ ప్రాఫెట్. నువ్వు ఒక ప్రవక్తవు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ వాక్యం తీసుకొని ఈ వాక్యాన్ని నీ జీవితంలో నీ జీవితం పైకి నువ్వు మాట్లాడవంటే ఈ ప్రవచన వాక్యం నెరవేరుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ నీ గొప్పతనం ఏమి లేదు, ఈ వాక్యం యొక్క గొప్పతనం ఉంది, ఈ ప్రవచన వాక్యం యొక్క గొప్పతనం ఉంది. సో బిగిన్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్, ఓవర్ యువర్ ఫ్యామిలీ, ఓవర్ యువర్ ఫైనాన్సెస్, ఓవర్ యువర్ బాడీ, ఓవర్ యువర్ హెల్త్. ప్రకటించమా, 2025లో నాకు ఏ రోగం రాదు, ఏ యాక్సిడెంట్ జరగదు, ఏ ప్రమాదం జరగదు, ఒక్క రూపాయిని నష్టపోను అనుకోని జరగకూడని ఒక్క సంఘటనలు ఒక్కటి కూడా జరగవు 2025లో. మాట్లాడావా? ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. క్రిస్మస్ నీ జీవితంలో కూడా మాటలు నెరవేరుతాయి. ఆ మాటలు అనుకూలమైన మాటలుగా ఉండాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. చెప్పుకుంటా పోతే గంటలు చెప్తుంటాను, నేను ముగిస్తున్నా. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధమును వాటిలో చదవండి. ఓపెన్ యువర్ బైబిల్స్. ఇది కంఠస్థం వచ్చి ఉండాలి. వాల్ హ్యాంగర్స్లో ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా, ఏ ఇంట్లో కూడా చూసినా ఉంటాయి.
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. తర్వాత ఎవరు చేయాలంట నేరస్థాపన? దేవుడు చేస్తాడా, మనం చేయాలండి? నేరస్థాపన ఎవరు చేయాలా? దేవుడు చేస్తాడా, మనం చేయాలా? తెలుగులో కొంచెం సరిగా లేదు, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఇక్కడ ఎవరున్నారు? నీవు ఉన్నావు, ఇంకొకరు ఎవరున్నారు? నీ పైన దోషారోపణ చేసేవారు. అంటే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు, నిన్ను శపించేవారు, నీ కీడును కోరుకునేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నీ హానిని కోరుకునేవారు, నువ్వు ఎదిగితే తట్టుకోలేనటువంటి వారు ఉన్నారు, నువ్వు ఉన్నావు ఈ వాక్యంలో. అయితే నీవేం చేయాలి? నీవు నేరస్థాపన చేసేదవు అని తెలుగులో ఉన్నది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే యూ షాల్ కండెమ్. అంటే నీకు వ్యతిరేకంగా రూపించబడేవి ఏంటంటే ఆయుధాలు, అంటే మాటలు. ఎలానే వారు ఎలా వారు నేరస్థాపన చేస్తారంటే, వారు దోషారోపణ ఎలా చేస్తారు? మాట్లాడి. సాతాను పని అదే కదా, దివారాత్రములు సోదరుల పైన నేరాలు మోపేవాడు. నేరం మోపడము, ఈ నేరం చేశాడు కాబట్టి శిక్షించబడాలి, ఈ కుటుంబం శిక్షించబడాలి, వీళ్ళకు కాళ్ళు ఎరగాలి, వీళ్ళకి చేతులు ఎరగాలి, వీళ్ళ కుటుంబం పటాపంచలైపోవాలి, వీళ్ళు వర్ధిల్లకూడదు, వీళ్ళ డబ్బులన్నీ పోవాలి, వీళ్ళు ఎప్పుడు ఏడుస్తుండాలి, వీళ్ళు అసలు నిద్రపోకూడదు, వీళ్ళకి నిద్ర పట్టకూడదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు కాకూడదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కూడా నెమ్మది ఉండకూడదు, సమాధానం ఉండకూడదు. ఇలా మాట్లాడేవారు ఉంటారు. ఆ మాటలు ఎప్పుడు పనిచేస్తాయి తెలుసా? నీవు వాటిని ఖండించకుంటే, నీవు వాటిని నాశనం చేయకుంటే, ఆ మాటలు నీ మీద పని చేసేదానికి ఆస్కారం ఉంది. ఓ డాక్టర్గా నేను చెప్తున్నాను. మామూలుగా అంటారు సైన్స్ ఏమండి, చదువు వచ్చిన వాళ్ళు కూడా చేతపడుల గురించి మాట్లాడతారా, బ్లాక్ మ్యాజిక్ల గురించి మాట్లాడతారా అని అంటుంటారు. సైన్స్కు లిమిటేషన్ ఉంది. విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చెప్పారంటే ఒకసారి, నిమ్మకాయలో ఏం లేదు, మిరపకాయలో ఏం లేదు, పసుపులో ఏం లేదు, అవన్నీ అట్లా అడ్డం పెట్టి మేము మాట్లాడతాం చూసావా, ఆ మాటలే పవర్ఫుల్ అని చెప్పారంట వారు. మనం కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియదు. మరేమో కూడా అనుకుంటుంది, ఏందబ్బా ఇట్లా జరుగుతుంది, ఏంది ప్రభువా నువ్వేమో దేవదూతను పంపించావు, హాయిగా నేను నజరేతులోనే కానిపోయేదాన్ని కదా అంటే, లేదు మరి అక్క, నీ గురించి ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మాట్లాడారు. నువ్వు ఇక్కడ కాదు కాన్పు కావాల్సింది, నువ్వు కాన్పు కావాల్సింది ఎక్కడో తెలుసా? బెత్లెహేములోకి వెళ్ళాలి. ఆయన పలికాడు కాబట్టి ఆ మాట ప్రకారము జరగాలి. అది దావీదు ప్లేసు, దావీదు కుమారుడు ప్లేసు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఆయన పలికాడు కాబట్టి ఇలా జరగాలి. పలుకు, నీవు మాట్లాడితే అవి నీ పిల్లల జీవితాల్లో జరుగుతాయి. నీవు మాట్లాడితే నీ తర్వాత 5 తరాల తర్వాత కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. నీవు మాట్లాడితే యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే నీ వంశంలో 10 తరాల తర్వాత వారి జీవితంలో కూడా ఈ మాటలు పనిచేస్తాయి. నీవు మరణించవచ్చు కానీ నీ మాటలకు మరణం లేదు. హల్లెలూయా. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసయ్య అండి? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసయ్య? అబ్రహాముతో పలికినటువంటి మాట, అబ్రహాము ద్వారా పలుకబడినటువంటి మాటను అక్కడ నెరవేరుస్తున్నాడు. అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాం పలికినటువంటి మాట చచ్చిపోలేదు. మోషే చనిపోయాడు, మోషే పలికినటువంటి మాట చనిపోలేదు. ఆ మాట నెరవేరింది. నీవు పలికితే, నీవు విశ్వాసం పలికితే నీవు అనుకూలమైనటువంటి మాటలు నీ పైన, నీ కుటుంబం పైన పలికితే, నీ పిల్లల పైన, నీ పిల్లల పైన పలికితే, మాట్లాడితే, నీవు చనిపోయినా ఆ మాటలకు చావు ఉండదు. ఆ మాటల ప్రకారం నీ తరతరాల్లో కూడా జరుగుతాయి. హల్లెలూయా. దట్స్ వై యూ విల్ బికమ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ జనరేషన్.
నీ వంశంలోనే నీవు నీ వంశాన్ని ఒక మంచి మలుపు తిప్పే వ్యక్తిగా ఉండేదానికి దేవుడు ఈరోజు ఈ సత్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. నీ కష్టంగా ఉంది, నీ కష్టంగా ఉంది. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీ గురించి అటువంటి మంచి బలిపీఠాలు కట్టలేదు. నీ గురించి అనుకూలంగా మాట్లాడినటువంటి వారు కాదు నీ తల్లిదండ్రులు, మీ పితరులు. నీవే మొదటగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావేమో, కాబట్టి ఎన్ని క్లియర్ చేసుకొని బయటికి రావాలో అందుకే నీకు స్ట్రగుల్ అవుతుంది. గమనించండి, ఎవరైనా కూడా మొట్టమొదటిగా రక్షించబడినటువంటి వారు చాలా శోధనలు ఎదుర్కొనవలసి వస్తుంది, చాలా పోరాటాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మొట్టమొదటిగా రక్షించబడినటువంటి వారు ఎవరైనా సరే చాలాసార్లు. అయితే తర్వాత వాళ్ళు ఈజీ అయిపోతుంది, తర్వాత తరాలకు ఈజీ అయిపోతుంది. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలు వారికి పనిచేస్తాయి, మన విశ్వాస మాటలు వారికి పనిచేస్తాయి, మన పిల్లల పిల్లలు దీవించబడతారు. మనం మాట్లాడిన ప్రకారం అన్నీ కూడా వారి జీవితాల్లో జరుగుతాయండి. సాతాను వాళ్ళని ఎంత దొంగిలించాలని కూడా దొంగిలించలేడు, ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు అడ్డం వస్తాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నెవర్ స్పీక్ నెగటివ్ వర్డ్స్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ప్రతికూలమైన మాటలు మాట్లాడద్దు. 2025 గురించి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. క్రిస్మస్ లాంటి గొప్ప గొప్ప విషయాలు జరగాలంటే వాక్యాన్ని మాట్లాడు. నేను పుస్తకం రాశాను, నీ భవిష్యత్తును సృష్టించుకో. 2025లో మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నావా? రెడీమేడ్గా దొరుకుతుంది మీకు. అది తీసుకొని చదివేసాడమే, అది తీసుకొని పలికేసాడమే. విశ్వాసంతో పలికేసేయండి. విశ్వాసంతో ఆ మాటలను 2025లోకి పంపించేసేయండి. హల్లెలూయా. నీకంటే ముందుగా నీ మాటలు వెళ్తాయి, నీకంటే ముందుగా నీ మాటలు ముందు వెళ్తాయి. సెండ్ వర్డ్. డిడ్ యూ సెండ్ ఎనీ వర్డ్ ఇన్ 2025? 2025లోనికి ఏమైనా మాటలు పంపించావా? క్రైస్తవులకు తెలిసిందంతా ఒకటే, ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన చేయమని అడగడం, అంతకుమించి ఏం తెలియదన్నమాట. కానీ దేవుడు అన్నాడు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు, జ్ఞానం కలిగి నోరు తెరవండి. క్రిస్మస్ జరిగిన దానికి కారణం ఎవరో మాట్లాడారు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మాట్లాడారు, గనుక క్రిస్మస్ జరిగింది. వారి ప్రమేయం లేకుండానే జరిగింది, వారికి కొన్ని విషయాలు నచ్చకుండా జరిగింది. బెత్లెహేంలో ఉన్నారు, పర్లేదులే, ఒక ఇల్లు దొరికింది వారికి, హాయిగా జ్ఞానులు వచ్చారు, మంచి బంగారు ఇచ్చారు, చాలా బంగారు ఇచ్చారు. వెంటనే కాల్ వచ్చింది. ఏంటో తెలుసా? హేరోదు చంపాలనుకుంటున్నాడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. శిష్యుని తీసుకొని రాత్రి వెళ్ళిపో, ఐగుప్తుకి వెళ్ళిపో. ఎందుకు అలా జరిగింది అంటే, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త పలికాడంట. అప్పుడు చూసారా, అది వాళ్ళకి తెలియదు. వందల సంవత్సరాల క్రితం పలకబడినటువంటి మాటలే నెరవేర్చబడితే ఈరోజు మీరు మాట్లాడితే 2025లో ఆ మాటలు ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మాటలు, ఈ మాటలైతే హల్లెలూయా. రేనార్డ్ బాంక్ అయినటువంటి గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని నోట నుంచి ఆయన మాట వెలువడితే ఎంత శక్తి ఉంటుందో, ఇదే దేవుని మాట మన నోట నుంచి వచ్చినా కూడా అంతే శక్తి విడుదలవుతుందంట. ఒక తుపాకీ తీసుకొని, ఏమండి, చదువు వచ్చినోడు పేల్చినా అవతల వాళ్ళు చనిపోతారు, చదువు రానోడు పేల్చినా అవతోడు చనిపోతాడు. పిల్లవాడు తీసుకుని తుపాకీ కలిసినా కూడా అది పిల్లవాడా పెద్దవాడా కాదు, తుపాకీలో శక్తి ఉందన్నమాట. వాక్యంలో శక్తి ఉంది. వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ into 2025, this word of God shall be fulfilled. హల్లెలూయా. నిరీక్షణతో ఉండండి, ఆశతో ఉండండి, సంతోషంతో ఎదురు చూడండి. గ్లోరీ టు గాడ్.